హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ చాట్ వెంకటేష్. సో మనం ఎదురు చూస్తున్న ఆక్షన్ డేట్ రాని వచ్చింది. ఈరోజు 1:00 1:30 ఈరోజు మధ్యాహ్నం ఈ ఆక్షన్ జరగబోతుంది. ఆక్షన్ వేదిక దుబాయ్. ఫస్ట్ టైం అవుట్ సైడ్ ఇండియా ఆక్షన్ జరుగుతుంది. అండ్ ఫస్ట్ టైం వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ లేడీ ఆక్షనియర్గా మల్లికా సాగర్ అని చెప్పి మన ఉమెన్స్ ఐపీఎల్లో కూడా WPL కూడా షీ హాజ్ డన్ ది ఆక్షన్. షీ హాజ్ డన్ వెరీ వెల్. సో ఈసారి కొంత కొత్తదనం మనకి ఆక్షన్లో ఉంది. అలాగే మనకి ఐపీఎల్కి సంబంధించి ఐపీఎల్ ఎప్పుడు జరుగుతుందన్న విషయంలో కూడా కొంత అప్డేట్స్ వచ్చినాయి. మార్చ్ 22 నుంచి మే చివరి వరకు ఐపీఎల్ జరగవచ్చు అని చెప్పి మనకి టెంటేటివ్ షెడ్యూల్ వచ్చింది. అయితే కరెక్ట్ డేట్స్ ఇప్పుడే చెప్పరు. బికాస్ ఈసారి ఇండియాలో జనరల్ ఎలక్షన్స్ జరగబోతుంది. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అదే పీరియడ్లో అంటే మార్చ్ ఏప్రిల్ మే ఆ టైంలో జరగబోతాయి. డేట్స్ ఇంకా రాలేదు. సో ఆ డేట్స్ని బట్టి ఐపీఎల్ డేట్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఐపీఎల్ 2018లో జనరల్ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇండియాలోనే జరిగింది. అంతకుముందు వేరే దేశాల్లో జరపడం చూసాం మనం 2009 2014 ఆ టైంలో. కానీ ఈసారి అలా కాదు. ఈసారి మొత్తం ఇండియాలోనే జరపాలి లైక్ ఇన్ 18. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ 7 డిఫరెంట్ ఫేజెస్లో జరుగుతాయి. సో అది డిఫరెంట్ రీజియన్స్లో జరుగుతాయి. ఆ రీజన్ ఎలక్షన్ జరిగే ప్రాంతాన్ని అవాయిడ్ చేసుకుంటా మిగతా చోట్ల ఐపీఎల్ మ్యాచ్లు జరిగేలాగా షెడ్యూల్ని వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఇండియాలోనే జరుగుతుంది ఐపీఎల్. మార్చ్ 22 నుంచి ఉండొచ్చు అని చెప్పి టెంటేటివ్గా వచ్చింది. ఎలక్షన్ డేట్స్ వచ్చినాక మనకి ఫైనల్ డేట్స్ వస్తాయి. తర్వాత అవైలబిలిటీ విషయంలో గుడ్ న్యూస్ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ద ప్లేయర్స్ ఆర్ అవైలబుల్. అందరూ అవైలబుల్ ఉన్నారు. శ్రీలంక టీంలో కొంతమంది టెస్ట్ ప్లేయర్స్ అవైలబుల్ ఉండరు. కానీ చమీరా, హసరంగా లాంటి ప్లేయర్స్ హూ విల్ నాట్ బి పార్ట్ ఆఫ్ ది టెస్ట్ టీమ్ వాళ్ళైతే ఫుల్గా అవైలబుల్ ఉంటారు. ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ కూడా అందరూ ఫుల్లీ అవైలబుల్ ఉంటారు ఎక్సెప్ట్ హ్యాజల్వుడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఎ చైల్డ్ బర్త్ కోసం అతను ప్యాటర్నిటీ లీవ్లో ఉంటాడు ఆ టైంలో. సో అతను మే ఫస్ట్ వీక్ వరకు అవైలబుల్ ఉంటాడు. సో మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది ఐపీఎల్కి అతను అవైలబుల్ ఉండడు కాబట్టి టీమ్స్ విల్ నాట్ గో ఫర్ హిమ్. అందుకే నేను కూడా ఏ టీంలో కూడా ప్రాబ్లమ్. ఈజ్ వెరీ గుడ్ ప్లేయర్, వెరీ గుడ్ బౌలర్. వీ ఆల్ నో ఆర్సీబీ గాడి లాస్ట్ సీజన్ కూడా. బట్ అతని అవైలబిలిటీ క్వశ్చన్ ఉంది కాబట్టి టీమ్స్ మే నాట్ గో ఫర్ హిమ్. సో అతను తప్ప మిగతా అన్ని టీమ్స్ ఇంగ్లాండ్ కూడా అందరూ అవైలబుల్ ఉన్నారు ఎక్సెప్ట్ రెహాన్ అహ్మద్ గురించి నాకు వీడియో కూడా చేశాను. కానీ రెహాన్ అహ్మద్ యంగ్స్టర్, 19 ఏళ్ళ కురాడు. ఇండియాలో 5 మ్యాచ్లు టెస్ట్ సిరీస్ ఆడబోతున్నాడు. ఆ తర్వాత మళ్ళీ లాంగ్ పీరియడ్ అవుట్ సైడ్ హోమ్ ఉండడం, యంగ్ ఏజ్గా టీనేజర్ కదా, అందుకని అతను పర్సనల్ రీజన్స్ వల్ల విత్డ్రా అయ్యాడు. రెహాన్ అహ్మద్ అనే లెగ్ స్పిన్నర్. అతను తప్ప ఇంగ్లాండ్ ప్లేయర్స్ కూడా అందరూ అవైలబుల్ ఉన్నారు. న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి టీమ్స్, వెస్టిండీస్, ఈ టీమ్స్ అందరు ప్లేయర్స్ కూడా త్రూ అవుట్ ఐపీఎల్. సో అవైలబిలిటీ విషయంలో మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. మోస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్, బై అండ్ లార్జ్ ఆల్ ద ప్లేయర్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ద ఎంటైర్ సీజన్ ఆఫ్ ఐపీఎల్. ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే నేను ఆల్రెడీ టీమ్ వైజ్ వీడియోస్ చేశాను. టీమ్ వైజ్ వీడియో ఎవరెవరిని టార్గెట్ చేస్తారు, ఎవరెవరి మీద వాళ్ళు ఫోకస్ పెడతారని చేశాను. అయితే మీకు ఒక్కసారి ఓవరాల్ ఒక నట్షల్గా ఒక్కసారి ఒక గ్లిమ్స్ ప్రతి టీం గురించి చెప్తాను నేను. వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళు ఎవరిని స్పెసిఫిక్గా టార్గెట్, ఒక 5-6 లేదా 6-7 మంది ప్లేయర్స్ స్పెసిఫిక్ టార్గెట్ చెప్తాను. బిఫోర్ ది ఆక్షన్ మీకు ఒక్కసారి రివిజన్ చేసుకున్నట్టుకోండి. మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి రివిజన్ చేస్తాం కదా, అలాగే ఒక రివిజన్ లాగా క్విక్లీ నేను ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఎ గ్లిమ్స్ ఆఫ్ ఈచ్ టీమ్స్ టార్గెట్ ప్లేయర్స్. ఎవరిని టార్గెట్ చేస్తారు, స్పెసిఫిక్ టార్గెట్స్ ఎవరి మీద ఉంటుంది అనేది నా అంచనా. టీమ్స్కి వాళ్ళ లెక్క వేరే ఉంటుంది. దీంట్లో అన్క్యాప్ ప్లేయర్స్ ఎక్కువ చెప్పాలి. అన్క్యాప్ ప్లేయర్స్ వేరే వీడియో చేశాను. సో అన్క్యాప్ ప్లేయర్స్ గురించి కూడా వెళ్తారు టీమ్స్, అంత స్ట్రాంగ్గా వెళ్ళకపోవచ్చు. కానీ మెయిన్ ప్లేయర్స్ విషయంలో నేను చెప్తాను. ముందుగా మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వద్దాం, ఎవరితో ఇబ్బంది లేకుండా. సో సిఎస్కేలో వాళ్ళకి ఎంత ఉంది పర్సు, వాళ్ళ దగ్గర 31 కోట్లు మాత్రం, 31.4 crores మాత్రమే ఉంది. మాత్రమే కదా, మంచి అమౌంట్, గుడ్ అమౌంట్. అండ్ దే హ్యావ్ టు పిక్ ఓన్లీ 6 players. 6 ప్లేయర్స్ని తీసుకోవాలి వాళ్ళు. దాంట్లో వాళ్ళ టార్గెట్ చాలా స్పెసిఫిక్గా ఉంది. అయితే లైక్లీ 11 ఒకటి ఇచ్చాను చూడండి. ఈ లైక్లీ 11లో నేను గ్రేలో పెట్టిన 2 ప్లేస్లు. అదేంటంటే అంబట్ రాయుడు ప్లేస్లో షేక్ రషీద్ పెట్టాను. షేక్ రషీద్ వెరీ గుడ్ ప్లేయర్, మన తెలుగు ప్లేయర్, గుంటూరు కుర్రాడు, గుంటూరు కారం. కానీ రషీద్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే రషీద్ అంత కన్సిస్టెంట్గా లేడు, ఇంకా యంగ్స్టర్, ఇంకా టీనేజర్. సో రషీద్ కంటే కూడా వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ లైక్ రాయుడు ప్లేస్లో ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కోసం వెళ్తారు. చెన్నై ఇప్పుడు కూడా ఎక్స్పీరియన్స్కే పెద్ద పెట్టేస్తారు కదా. సో అందుకని ఆ ప్లేస్కి ఒక ఇండియన్ ప్లేయర్ తీసుకోవాలి వాళ్ళు.
అలాగే నెంబర్ 11లో చూడండి ఒక ఇండియన్ పేసర్ కూడా స్పిన్నర్. అక్కడ నేను తుషార్ అండ్ అజయ్ మండల్ పెట్టాను, తుషార్ దేశపాండే. ఆ ప్లేస్ కూడా వాళ్ళు ఫిల్ చేసుకోవాలి. ఆ ప్లేస్ వాళ్ళు ఫిల్ చేసుకోవాలంటే వాళ్ళకి ఒక మంచి ఇండియన్ పేసర్ కావాలి. అలాగే వాళ్ళకి యాక్చువల్లీ ఫారిన్ పేసర్స్ ఉన్నా కూడా దే విల్ గో ఫర్ మిచెల్ స్టార్క్. మతీషా పత్తిరానా కూడా ఫామ్ అంతా కొంచెం ఇఫీగా ఉంది. సో వాళ్ళు ఒక మంచి ఫారిన్ పేసర్ కోసం వెళ్ళవచ్చు. సో వాళ్ళ టార్గెట్ ఎవరు ఉంటారు? వాళ్ళ టార్గెట్ ఎవరంటే పర్టికులర్గా మనం అనుకున్నట్టు నెంబర్ 5 నెంబర్ 6లో షారుఖ్ ఖాన్ కోసం వెళ్తారు. లాస్ట్ టైం కూడా షారుఖ్ ఖాన్ కోసం గట్టిగా ట్రై చేశారు, కానీ కుదరలేదు వాళ్ళకి. పంజాబ్తో అసలు ఆక్షన్ స్టార్ట్ చేసిన షారుఖ్ ఖాన్ లోకల్ ప్లేయర్. సో షారుఖ్ ఖాన్ కోసం ఖచ్చితంగా వెళ్తారు. ఇది నో బ్రెయినర్. ఖచ్చితంగా చెన్నై షారుఖ్ ఖాన్ కోసం వెళ్తుంది. అండ్ మిచెల్ స్టార్క్ కోసం కూడా వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి మంచి వాళ్ళు స్పిన్నర్స్ మీద డిపెండ్ అవుతారు కాబట్టి మీకు ఇనీషియల్గా బ్రేక్ త్రూస్ ఇచ్చే వికెట్ టేకింగ్ బౌలర్. సో మిచెల్ స్టార్క్ కోసం కూడా వెళ్ళే అవకాశం ఉంది. అలాగే హర్షల్ పటేల్ కూడా నేను లాస్ట్ టైం చెప్పినప్పుడు ఈ పేరు ఎందుకనో మిస్ అయ్యాను. చెన్నైలో అతని స్లోయర్ వన్స్ ఆ చెపాక్ పిచ్లో వర్కౌట్ అవుతాయి, కటర్స్ బాగా పనిచేస్తాయి. సో హర్షల్ పటేల్ కోసం కూడా వెళ్తారు. స్పెసిఫిక్ టార్గెట్స్ ఇవి. అలాగే షార్దుల్ ఠాకూర్ ఫార్మర్ సిఎస్కే ప్లేయర్. సో షార్దుల్ ఠాకూర్ లాంటి ఆల్రౌండర్స్, వాళ్ళు ఎప్పుడు కూడా ఆల్రౌండర్స్ మీద ఫోకస్ పెడతారు కాబట్టి ఈ నలుగురు మీద వాళ్ళ మెయిన్ టార్గెట్ ఉంటుంది. వీళ్ళు నలుగురి కంటే ప్లాన్ బిగా కమిన్స్ కోసం వెళ్ళొచ్చు స్టార్క్ దొరకకపోతే. ఒకవేళ షారుఖ్ ఖాన్ దొరకకపోతే మనీష్ పాండే కోసం వెళ్ళొచ్చు. రచిన్ రవీంద్ర స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కాబట్టి, అంటే బ్యాటింగ్ ఆల్రౌండర్, స్పిన్ కూడా వేస్తాడు. చెన్నైలో ఇప్పుడు ఆ స్పిన్ మీద ఫోకస్ ఉంటుంది కాబట్టి అతని కోసం వెళ్ళొచ్చు. డెరెల్ మిచెల్ కోసం కూడా వెళ్ళొచ్చు, అతను కూడా ఆల్రౌండ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్ కదా. అలాగే మైకెల్ బ్రేస్వెల్, వీళ్ళందరూ ఆల్రౌండర్స్. ముఖ్యంగా వాళ్ళకి మొయిన్ అలీ ఈజ్ గెటింగ్ ఓల్డర్, సో అతనికి రీప్లేస్మెంట్ కావాలి. సో బ్రేస్వెల్ ఈజ్ ద లైక్ రీప్లేస్మెంట్. అండ్ జెరాల్డ్ కార్జియా ది సౌత్ ఆఫ్రికన్ పేసర్. ఎందుకంటే చెన్నై సౌత్ ఆఫ్రికన్ టీం కూడా అతను ఆడతాడు. సో అతని మీద కూడా వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ చెన్నై ఫోల్డ్లో ఉన్న ప్లేయర్ కాబట్టి అతని కోసం కూడా వెళ్ళచ్చు. సో ఈ ప్లేయర్స్ నేను 8 పేర్లు ఇచ్చాను. వీళ్ళ మీద చెన్నై ఫోకస్ ఉంటుంది. క్విక్లీ విల్ గో టు ది నెక్స్ట్ టీమ్, దట్ ఈస్ ఢిల్లీ క్యాపిటల్స్. దగ్గర ఉన్న అమౌంట్ 28.95 crores. మంచి అమౌంట్ ఉంది, కానీ ఎక్కువ మంది ప్లేయర్స్ని తీసుకోవాలి. వీళ్ళు 9 ప్లేయర్స్ని తీసుకోవాలి. దాంట్లో 5 ఇండియన్ ప్లేయర్స్, 4 ఫారిన్ ప్లేయర్స్. సో వీళ్ళ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంది. వీళ్ళు కూడా షారుఖ్ ఖాన్ కోసం వెళ్తారు, ఎందుకంటే వీళ్ళకి ఆ లోయర్ మిడిల్ ఆర్డర్లో ప్రాబ్లం ఉంది. టాప్ 4 సెట్ అయిపోయింది. మీరు అక్కడ లైక్లీ టీం చూడండి. దాంట్లో మనకి ఏంటంటే 5లో యష్ ధుల్, 6లో లలిత్ యాదవ్, ఇవన్నీ ఇఫీ క్యాండిడేట్స్. వీళ్ళకి ప్రాపర్ రీప్లేస్మెంట్స్ కావాలి. అలాగే 9లో లుంగి ఎన్గిడి ఉన్నాడు. లుంగి ఎన్గిడి ఈజ్ అ గుడ్ బౌలర్, బట్ స్టిల్ దే వాంట్ వన్ మోర్ గన్ బౌలర్ కోసం కూడా వెళ్తారు. సో వాళ్ళకి ఆ రిక్వైర్మెంట్ ఉంది. సో దే విల్ గో ఫర్ షారుఖ్ ఖాన్. అలాగే వాళ్ళు జాష్ ఇంగ్లీష్ కోసం కూడా వెళ్తారు. అక్కడ స్పెసిఫిక్గా నేను లైక్లు చూపించలేదు. జాష్ ఇంగ్లీష్ కోసం ఎందుకు వెళ్తారంటే మరి రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ రెగ్యులర్గా చేయగలుగుతాడో లేదో, అది ఇండియన్ కీపర్ కోసం వెళ్ళాలి. జాష్ ఇంగ్లీష్ ఒక ఫారిన్ బ్యాటర్గా పనికి వస్తాడు, కీపింగ్ కూడా చేస్తాడు కాబట్టి జాష్ ఇంగ్లీష్ కోసం కూడా వాళ్ళు వెళ్ళొచ్చు. అలాగే డారెల్ మిచెల్, వాళ్ళకి ఆ లోయర్ ఆర్డర్లో ఆడగల ప్లేయర్ డారెల్ మిచెల్. అలాగే టామ్ క్యాట్మోర్ నేను అన్క్యాప్ ప్లేయర్స్ చేసినప్పుడు చెప్పాను. ఇతను ఇంగ్లాండ్ చెందిన అన్క్యాప్డ్ కీపర్ బ్యాట్స్మెన్, మంచి బిగ్ హిటర్, T10లో అదరగొట్టేస్తున్నాడు. అతని కోసం కూడా వెళ్ళచ్చు. బౌలింగ్లో అదే నేను లుంగి ఎన్గిడి చెప్పాను కదా, ఆ ప్లేస్లో దే కెన్ గో ఫర్ క్రిస్ వోక్స్. కమిన్స్ తక్కువ అమౌంట్కి వస్తే కమిన్స్ కోసం వెళ్ళొచ్చు. హర్షల్ పటేల్ కూడా వీళ్ళ రాడార్లో ఉంటాడు, ఎందుకంటే ఢిల్లీలో కూడా అక్కడ కటర్స్ బాగా పనిచేస్తాయి ఢిల్లీ పిచ్ మీద, ఫిరోజా కోట్లలో. అలాగే మైకేల్ బ్రేస్వెల్ లాంటి ఆల్రౌండర్ కూడా వాళ్ళ దృష్టిలో ఉంటాడు. సో ఇది ఢిల్లీ క్యాపిటల్స్కి ఉన్న జనరల్ రిక్వైర్మెంట్. వాళ్ళు స్పెసిఫిక్గా టార్గెట్ చేసేది షారుఖ్ ఖాన్, ఇంగ్లీష్, మిచెల్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, ఇలాంటి ప్లేయర్స్ కోసం వాళ్ళు ఎక్కువగా టార్గెట్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ గో టు గుజరాత్ టైటన్స్ లాస్ట్ ఇయర్ రన్నర్ అప్. వీళ్ళకి ఎక్కువ మంది ప్లేయర్స్ కావాలి. 6 ఇండియన్ ప్లేయర్స్, 2 ఫారిన్ ప్లేయర్స్ కావాలి. అందరికంటే ఎక్కువ అమౌంట్ ఉంది వీళ్ళ దగ్గర, 38.15 crores, 38 కోట్లు ఉంది వీళ్ళ దగ్గర. నేను అక్కడ గ్రే ఏరియాస్లో పెట్టింది వృద్ధిమాన్ సాహా ప్రతిసారి బాగా ఆడతాడని గ్యారంటీ లేదు, ఈజ్ గెటింగ్ ఓల్డర్. తర్వాత నెంబర్ 9లో కూడా చూడండి, నెంబర్ 9లో కూడా వీళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది. సాయి కిషోర్ పెట్టాను, కానీ వాళ్ళు స్పిన్నర్ని ఎక్కువగా ఆడించారు. వాళ్ళు ఎక్కువ ఒక అడిషనల్ పేసర్కి వెళ్తారు. సో దే నీడ్ 1 పేసర్, ఇండియన్ ఆర్ ఫారిన్ ప్లేయర్. అలాగే జాష్ లిటిల్ కూడా పక్కా గన్ బౌలర్ ఏమి కాదు. జాష్ లిటిల్ ప్లేస్లో కూడా వాళ్ళకి ఒక మంచి ఫారిన్ పేసర్ కావాలి. సో ఫారిన్ పేసర్, ఇండియన్ పేసర్ అండ్ ఒక కీపర్ బ్యాట్స్మెన్, ఐదర్ ఇండియన్ ఆర్ ఫారిన్.
ఇది వీళ్ళ బేసిక్ రిక్వైర్మెంట్. అదర్వైజ్ టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్ అండ్ వెరీ వెల్ సెట్. ఈ టీంలో మిచెల్ స్టార్ కోసం వెళ్తారు. అమౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి మిచెల్ స్టార్ కోసం చాలా టీమ్స్ వెళ్తాయి. వీళ్ళు కూడా ఖచ్చితంగా వెళ్తారు మిచెల్ స్టార్, ఎందుకంటే వాళ్ళ కోచ్ కూడా ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్. సో యూ విల్ గో ఫర్ అనదర్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ మిచెల్ స్టార్. జాష్ ఇంగ్లీష్, నేను చెప్పిన రీజన్ సాహా బదులు జాష్ ఇంగ్లీష్ కోసం వెళ్తారు. మరొక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ మధుశంక, దిల్షన్ మధుశంక ఫ్రమ్ శ్రీలంక, అతని కోసం కూడా వెళ్ళే అవకాశం ఉంది. అలాగే రోమన్ పవల్ లాంటి ఒక మంచి లోయర్ ఆర్డర్ బిగ్ హిట్టింగ్ ప్లేయర్, అది కూడా వాళ్ళకి బ్యాకప్గా కావాలి. మిల్లర్ లాంటి ప్లేయర్కి ఒక బ్యాకప్ ప్లేయర్ కావాలి వాళ్ళకి. అలాగే హర్షల్ పటేల్ గురించి కూడా వెళ్తారు. బిగ్ గ్రౌండ్లో స్లోయర్ వన్స్ బాగా ఎక్స్పర్ట్గా వేసే హర్షల్ పటేల్. శార్దుల్ ఠాకూర్ కోసం కూడా వెళ్ళొచ్చు. శార్దుల్ ఠాకూర్ కూడా వాళ్ళ సెటప్కి సూట్ అవుతాడు. అండ్ వాళ్ళు షారుఖ్ ఖాన్ కోసం కూడా వెళ్ళే అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంది కాబట్టి దే వాంట్ సమ్ గుడ్ ఫినిషర్స్. వాళ్ళకి ఉన్న ప్లేయర్స్ అభినవ్ మనోహర్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు, విజయ్ శంకర్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళతో పాటు ఒక ఎడిషనల్ ఒక మంచి ఫినిషర్గా ఉండే ప్లేయర్ కోసం, ఇండియన్ ఫినిషర్ కోసం వాళ్ళు వెళ్ళే అవకాశం. సో దిస్ ఈస్ అబౌట్ జీటీ. లెట్ us go to కేకేఆర్ స్ట్రైట్ అవే. కేకేఆర్కి అమౌంట్ బాగానే ఉంది, 32.7 crores ఉంది, కానీ వీళ్ళందరికంటే ఎక్కువ మంది ప్లేయర్స్, 12 మంది ప్లేయర్స్, అంటే ఆల్మోస్ట్ హాఫ్ ద సైట్ వాళ్ళు పికప్ చేసుకోవాలి. సో ఒక్క ప్లేయర్ మీద ఎక్కువ అమౌంట్ పెట్టే అంత సీన్ ఉండదు వీళ్ళకి. వీళ్ళ దగ్గర గ్రే ఏరియా నేను పెట్టింది ఓన్లీ వైభవ్ అరోరా ఒక్కటే పెట్టాను, కానీ మీరు గుర్బాజ్ కూడా అనుకోవచ్చు. గుర్బాజ్ కూడా గ్రేగానే అనుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళు గుర్బాజ్ ఈజ్ నాట్ ఎ గన్ ప్లేయర్, కన్సిస్టెంట్ కాదు. మంచి ప్లేయర్ కానీ కన్సిస్టెంట్ కాదు. సో గుర్బాజ్ ప్లేస్లో మరొక కీపర్, ఇండియన్ ఆర్ ఫారిన్ కీపర్ కావాలి. అలాగే మరొక ఇండియన్ పేసర్ కూడా కావాలి. అండ్ బ్యాకప్గా వీళ్ళకి మరొక 1-2 ఫారిన్ పేసర్స్ కూడా కావాలి. ఇది వాళ్ళ రిక్వైర్మెంట్. సో ఇండియన్ కీపర్గా వాళ్ళకి బెస్ట్ చాయిస్ ఏంటంటే కేఎస్ భరత్. తర్వాత నేను కొంతమంది అన్క్యాప్ ప్లేయర్స్ లైక్ హార్విక్ దేశాయ్, ఉర్విల్ పటేల్ కూడా చెప్పాను. సో వాళ్ళని ఎవరినైనా తీసుకోవచ్చు. సో ఇండియన్ కీపర్ ఒక ఖచ్చితంగా వెళ్తారు, ఎందుకంటే జగదీష్ అని వాళ్ళు రిలీజ్ చేశారు కాబట్టి. అలాగే జాష్ ఇంగ్లీష్ ఒక ఫారిన్ కీపర్ కోసం కూడా వెళ్తారు. అలాగే క్యాడ్మోర్ లాంటి ఒక ఫారిన్ కీపర్. హర్షల్ పటేల్ కోసం ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళే అవకాశం ఉంది, ఎందుకంటే హర్షల్ పటేల్ వాళ్ళ స్కీమ్ ఆఫ్ థింగ్స్కి అక్కడ ఈడెన్ గార్డెన్స్ పిచ్కి సూట్ అవుతారు. చేతన్ సాకరియా మరొక, ఇతని గురించి కొంత టాక్ వచ్చింది, అతను ఏదో సస్పెక్ట్ యాక్షన్ అయినా అది కరెక్ట్ కాదు, ఈజ్ యాక్షన్ ఈజ్ క్లీన్ అని మళ్ళీ ఒక క్లారిఫికేషన్ కూడా వచ్చినట్టుంది. అలాగే మనీష్ పాండే ఫార్మర్ కేకేఆర్ ప్లేయర్, అతని కోసం వెళ్ళొచ్చు. శివం మావి ఫార్మర్ కేకేఆర్ అగైన్, అతను మధుశంక, అల్జరీ జోసెఫ్, జేసన్ హోల్డర్ లాంటి ప్లేయర్, ఎందుకంటే ఎప్పుడు కూడా వాళ్ళు రసల్కి ఒక బ్యాకప్ పెడతారు. రసల్ ఈజ్ ఇంజరీ ప్రోన్ కాబట్టి. సో అతను దానికి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే ప్లేయర్ జేసన్ హోల్డర్. సో అతని కోసం కూడా బ్యాకప్గా వెళ్ళే అవకాశం ఉంది. సో వీళ్ళకున్న 32 crores 12 మంది ప్లేయర్స్ని వీళ్ళు తీసుకోవాలి. పెద్ద నేమ్స్కి వెళ్ళే అవకాశం వీళ్ళకి కష్టం. తర్వాత ఎల్ఎస్జీలో వీళ్ళ దగ్గర అందరికంటే తక్కువ అమౌంట్ ఉంది, 13.15 crores మాత్రం, 13 కోట్లే ఉంది. వీళ్ళ రిక్వైర్మెంట్ కూడా తక్కువే. 4 ఇండియన్ ప్లేయర్స్, 2 ఫారిన్ ప్లేయర్స్ కావాలి. పడికల్ని ఆల్రెడీ తెచ్చుకున్నారు వీళ్ళు మిడిల్ ఆర్డర్లో ట్రేడింగ్ ద్వారా. సో అక్కడ గ్రేలో ఎవరికి కనిపిస్తున్నారు, బదోని, ప్రేరక్ మన్కడ్, వీళ్ళు కూడా బాగానే ఆడుతున్నారు, కానీ అంతకంటే ఒక మంచి ప్లేయర్ కావాలి వీళ్ళకి, బదోని, ప్రేరక్ మన్కడ్ ప్లేస్లో. అలాగే నెంబర్ 12 ఎస్టాకర్ హ్యాస్ డన్ వెల్ యాక్చువల్లీ లాస్ట్ సీజన్లో. ఎస్టాకర్ ఇండియన్ పేసర్, కానీ అతని ప్లేస్లో కూడా మరొక పేసర్ని తెచ్చుకోవడానికి వీళ్ళు ట్రై చేస్తారు. హర్షల్ పటేల్ కోసం వీళ్ళు వెళ్తారు. లక్నోలో పిచ్ చాలా వరకు లో స్కోరింగ్ ఉంటుంది, అక్కడ స్లోయర్ వన్స్ బాగా వర్కౌట్ అవుతాయి. సో హర్షల్ పటేల్ కోసం వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. వీళ్ళ దగ్గర పెద్ద అమౌంట్ లేదు కాబట్టి వీళ్ళు పెద్ద ప్లేయర్స్ కోసం వెళ్ళడానికి కష్టం. స్మిత్ కోసం వెళ్ళొచ్చు, వీళ్ళకి కన్సిస్టెంట్గా ఆడే ప్లేయర్, సాలిడిటీ ఇచ్చే ప్లేయర్ స్మిత్ కోసం వెళ్ళొచ్చు. తర్వాత క్రిస్ వోక్స్, టిమ్ సౌదీ లాంటి ఫారిన్ పేసర్స్ కోసం వెళ్ళొచ్చు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర మార్క్వుడ్, నవీన్ ఉల్ హక్ ఉన్నప్పటికీ బ్యాకప్గా ఈ పేసర్స్ కోసం వెళ్తారు. స్పెన్సర్ జాన్సన్ ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉన్నాడు, ఆస్ట్రేలియన్. గస్ అట్కిన్సన్, ఇలాంటి పేసర్స్ కోసం వీళ్ళు బ్యాకప్ పేసర్స్ కోసం వెళ్తారు. వీళ్ళకి మెయిన్గా కావాల్సిన పేసర్సే. అలాగే ఇండియన్ పేసర్ బ్యాకప్గా దే మైట్ గో ఫర్ సంబడి లైక్ కార్తిక్ త్యాగి ఆర్ శివం మావి. ఇది ఎల్ఎస్జీ. సో ఇప్పుడు 5 టీమ్స్ కవర్ చేసాం ఫాస్ట్గానే మనం. సో లెట్ us go to ముంబై ఇండియన్స్. సో ముంబై ఇండియన్స్ వెరీ మచ్ న్యూస్ దీస్ డేస్. వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ తక్కువే, 17.7 crores మాత్రమే ఉంది. వాళ్ళకి ఎక్కువ మంది ప్లేయర్స్ కావాలి, 4 ఫారిన్ 4 ఇండియన్ ప్లేయర్స్ కావాలి. సో వాళ్ళు దాంట్లో గ్రేగా నేను చూపించి షెపర్డ్ యాక్చువల్లీ ఈజ్ వెరీ గుడ్ ప్లేయర్. ఇట్స్ 8, ఎందుకంటే అతను ఈజ్ బౌలింగ్ ఆల్రౌండర్, మంచి హార్డ్ హిట్టింగ్, మంచి ఫామ్లో ఉన్నాడు. బట్ స్టిల్ దే నీడ్ ఒక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయితే వాళ్ళకి ఇంకా కొంత ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి ఆ ప్లేస్లో. నెంబర్ 8లో ఒక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కోసం చూస్తారు. అలాగే 10లో పీయూష్ చావ్లా ఇస్ దేర్, బట్ పీయూష్ చావ్లా కూడా అంత ఖచ్చితంగా మనం డిపెండ్ కావడానికి లేదు. అలాగే నెంబర్ 11 ఆకాష్ మడ్వాల్ ఇస్ డన్ వెల్, బట్ ఆకాష్ మడ్వాల్ ప్లేస్లో, ఎందుకంటే వాళ్ళకి ఇండియన్ కోర్ టాప్ అంతా మంచి ఇండియన్ బ్యాట్స్మెన్ ఉన్నారు కాబట్టి ఆకాష్ మడ్వాల్ ప్లేస్లో మరొక ఎక్సైటింగ్
మరొక అకాంప్లిష్డ్ ఫారిన్ బౌలర్ని వాళ్ళు ఆడించుకునే అవకాశం ఉంటుంది. సో అది అందుకని ఆ 3 నేను గ్రేలో పెట్టాను. వాళ్ళకున్న ఛాయిస్ మైకేల్ బ్రేస్వెల్ వాళ్ళ రిక్వైర్మెంట్ పర్ఫెక్ట్గా సూట్ అవుతారు. మంచి స్పిన్ బౌలర్స్ లేరు వాళ్ళ దగ్గర. సో బ్రేస్వెల్ లాంటి ఒక ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్, బేసికలీ బ్యాట్స్మెన్ బట్ వెరీ గుడ్ బౌలర్. హసరంగా బ్రేస్వెల్, వీళ్ళిద్దరి మీద వాళ్ళ మెయిన్ టార్గెట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ తక్కువ, ఒక్క ప్లేయర్కి ఎక్కువ అమౌంట్ పెట్టగలరు. లోకీ ఫర్గ్యూసన్ లాంటి ప్లేయర్ కోసం వెళ్ళొచ్చు. టిమ్ సౌదీ, క్రిస్ వోక్స్, వీళ్ళందరూ కూడా ఆ వాంకడే పిచ్లో వాళ్ళకి డెఫినెట్గా ఎర్లీ బౌన్స్ అండ్ మూవ్మెంట్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకునే బౌలర్స్ కోసం వెళ్తారు. రోమన్ పవల్ కూడా, అతను కూడా మంచి ఫినిషర్. ఉమేష్ యాదవ్, సర్ఫరాజ్ ఖాన్ గురించి కూడా వాళ్ళు వెళ్ళొచ్చు. లోకల్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ అండ్ కార్తిక్ త్యాగి, సంబడి లైక్ ఇండియన్ ప్లేయర్స్ లైక్ కార్తిక్ త్యాగి. సో వీళ్ళకున్న అమౌంట్ తక్కువ, దే కెనాట్ గో ఫర్ బిగ్ నేమ్స్ లైక్ స్టార్ కార్డ్జే లాంటి ప్లేయర్స్ కోసం వెళ్ళడానికి వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉందని అనుకుంటున్నాను. ఇంకా పంజాబ్ కింగ్స్ విషయంలో, పంజాబ్ కింగ్స్ కూడా ఎక్కువ మంది ప్లేయర్స్ కావాలి. 8 ప్లేయర్స్ కావాలి, 6 ఇండియన్ 2 ఫారిన్. ముఖ్యంగా ఇండియన్ ప్లేయర్స్కి వీళ్ళ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంది. వీళ్ళ దగ్గర అమౌంట్ బాగానే ఉంది, 29 crores ఉంది. అక్కడ గ్రేలో పెట్టింది చూడండి మీరు, హర్ప్రీత్ భాటియా నెంబర్ 6, నెంబర్ 8లో రిషి ధవన్. వీళ్ళిద్దరూ ఇండియన్ ప్లేయర్స్, అంత ఎక్సైటింగ్ ప్లేయర్స్ కాదు, అంత బాగా పర్ఫామ్ చేసిన ప్లేయర్. హర్ప్రీత్ భాటియా అఫ్ కోర్స్ ఒక 2-3 మ్యాచ్లు ఆడాడు, ఒక మంచి నాక్ ఆడాడు. బట్ స్టిల్ ఆ స్లాట్స్ని వాళ్ళు ఫిల్అప్ చేసుకో. అలాగే నెంబర్ 12లో విద్వత్ కావేరప్ప పెట్టాను. హీ హాస్ డన్ వెరీ వెల్ ఇన్ డొమెస్టిక్ సర్క్యూట్, కానీ లాస్ట్ సీజన్ కూడా ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. మరి అతను ఎంతవరకు ఈ ఫార్మాట్ సూట్ అవుతాడో మనకు తెలీదు. సో ఈ 3 స్లాట్స్ అంటే మెయిన్లీ ఇండియన్ ప్లేయర్స్, ఇండియన్ బ్యాటర్స్ కావాలి, ఇండియన్ ఆల్రౌండర్స్ కావాలి వీళ్ళకి. తర్వాత ఇండియన్ పేసర్స్ కావాలి. ఫారిన్ ప్లేయర్స్ అక్కర్లేదు, ఎందుకంటే వీళ్ళ దగ్గర మంచి మంచి ఫారిన్ ప్లేయర్స్, రబాడా లాంటి ప్లేయర్స్ ఉన్నారు వీళ్ళ దగ్గర. రబాడా అండ్ నేథన్ ఎల్లిస్ ఉన్నాడు, సికందర్ రజా, లియామ్ లైవింగ్స్టన్, జానీ బేర్స్టో, మంచి ఫారిన్ ప్లేయర్స్ ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉన్నారు. సో దే నీడ్ నాట్ గో ఫర్ బిగ్ ఫారిన్ ప్లేయర్స్. ఇండియన్ ప్లేయర్స్ హర్షల్ పటేల్ కోసం, షార్దుల్ ఠాకూర్ కోసం వీళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ఇండియన్ పేసర్ కావాలి వీళ్ళకి, ఒక మంచి ప్రూవెన్ ఇండియన్ పేసర్ కావాలి. కాబట్టి వాళ్ళకున్న అమౌంట్లో ఒక్క ప్లేయర్ కోసం గట్టిగా వెళ్ళగలరు. షారుఖ్ ఖాన్ వదిలేశారు, కానీ షారుఖ్ ఖాన్ మళ్ళీ బైబ్యాక్ చేసే అవకాశం కూడా ఉంది. అలాగే మాథ్యూ షాట్ని వదిలేశారు, మాథ్యూ షాట్ కూడా తక్కువ అమౌంట్లో మళ్ళీ తీసుకునే అవకాశం ఉంది. ఉమేష్ యాదవ్, తర్వాత అజ్మతుల్లా ఒమర్జాయ్ ది ఆల్రౌండర్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్, అతని కోసం కూడా వీళ్ళు వెళ్ళొచ్చు. అలాగే విభ్రాంత్ శర్మ, శశాంక్ సింగ్ లాంటి ప్లేయర్స్ కోసం కూడా ఇండియన్ ప్లేయర్స్ కావాలి. వీళ్ళకి మెయిన్గా కావాల్సిన ఇండియన్ 6 కావాలి. మెయిన్గా నేను చెప్పినట్టుగా ఇండియన్ స్లాట్స్ వీళ్ళు ఫిల్అప్ చేసుకోవాలి, బ్యాటర్స్ అండ్ బౌలర్స్. నెక్స్ట్ ఆర్సీబీ కూడా అమౌంట్ తక్కువ ఉంది, బికాస్ దే హ్యావ్ ట్రేడెడ్ క్యామరన్ గ్రీన్. 8 మంది ప్లేయర్స్ కావాలి, 5 ఇండియన్ 3 ఫారిన్ ప్లేయర్స్ కావాలి. అక్కడ పెట్టిందా చూడండి, గ్రేలో పెట్టింది. అనుజ్ రావత్ నెంబర్ 7లో. అనుజ్ రావత్ హెస్ డన్ వెల్. అనుజ్ రావత్కి వాళ్ళకి ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ప్రభుదేశాయ్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. బట్ స్టిల్ ఆ ప్లేస్లో మరొక మంచి ఇండియన్ బ్యాటర్ కోసం చూస్తారు. అలాగే నెంబర్ 10లో రీస్టాప్లీ ఇట్స్ వెరీ గుడ్, బట్ అతను ఇంజరీ ప్రోన్. సో అతని గురించి కూడా బ్యాకప్ కావాలి. వైశాఖ్ విజయ్ కుమార్ కూడా లాస్ట్ టైం బాగానే వేసాడు బౌలింగ్, కానీ అతని ప్లేస్లో కూడా ఇంకా మంచి ఒక గన్ ఇండియన్ పేసర్ కోసం, ఒక ఇండియన్, ఒక ఫారిన్ పేసర్, ఒక మంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. ఇదే వీళ్ళకున్న లిమిటెడ్ రిక్వైర్మెంట్. మెయిన్గా బౌలింగ్ విషయంలో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి. స్పిన్నర్స్ కానీ పేసర్స్ కానీ వీళ్ళకి చాలా ఎక్కువ అవసరం. సో షారుఖ్ ఖాన్ కోసం వెళ్తారు. ఉమేష్ యాదవ్ ఫార్మర్ ఆర్సీబీ అని, అతని కోసం వెళ్ళొచ్చు. మనీష్ పాండే ఫార్మర్ ఆర్సీబీ అనే వన్స్ అగైన్. అండ్ ఫారిన్ స్పిన్నర్ అయినా కావాలి, ఎందుకంటే దే హ్యావ్ రిలీజ్డ్ హసరంగా కోసం వెళ్ళే అవకాశం ఉంది, బట్ తక్కువ అమౌంట్లో రాకపోవచ్చు హసరంగా. సో దే హ్యావ్ టు గో ఫర్ సంబడి లైక్ ఆదిల్ రషీద్, శివం మావి, కార్తిక్ త్యాగి. వీళ్ళకి సిరాజ్తో పాటు ఇండియన్ పేసర్స్ ఉన్నారు, వీళ్ళకి ఆకాశదీప్ లాంటి వాళ్ళు ఉన్నారు. స్టిల్ దే నీడ్ సమ్ బ్యాకప్ ఇండియన్ పేసర్స్. మావి, త్యాగి కోసం వెళ్ళొచ్చు. జరాల్ కార్డ్జియా కోసం వాళ్ళు గట్టిగా ట్రై చేస్తారు, కానీ పెద్ద అమౌంట్కి వెళ్తే వాళ్ళు దే మే నాట్ గెట్ హిమ్. దిల్షాన్ మధుశంక, అల్జరీ జోసెఫ్, ఇలాంటి ప్లేయర్స్ కోసం, ఎందుకంటే ఫారిన్ పేసర్స్ కావాలి వీళ్ళకి. మీకు మెయిన్గా బౌలర్స్ కావాలి, స్పిన్నర్స్ కావాలి. ఇండియన్ స్పిన్నర్స్లో పెద్ద ఛాయిస్ లేదు, దే మే హ్యావ్ టు గో ఫర్ ఎ ఫారిన్ స్పిన్నర్. అండ్ దొరికితే అస్రంగా కోసం వెళ్తారు. ఇది ఆర్సీబీ గురించి. తర్వాత లెట్ us go to రాజస్థాన్ రాయల్స్ కూడా చాలా తక్కువ అమౌంట్ ఉంది, 14.5 crores. ఎల్ఎస్జీ తర్వాత వీళ్ళకే తక్కువ అమౌంట్ ఉంది. ఎక్కువ మంది ప్లేయర్స్ కావాలి, 5 ఇండియన్ 3 ఫారిన్ ప్లేయర్స్ కావాలి. హ్యారీ బ్రూక్ కోసం లాస్ట్ టైం చాలా ట్రై చేశారు, 13 కోట్ల దాకా వెళ్ళారు, కానీ సన్ రైజర్స్ తగ్గించుకుంది. ఈసారి హ్యారీ బ్రూక్ కోసం ఖచ్చితంగా వెళ్తారు, అంత పెద్ద అమౌంట్ కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు ఈసారి. అలాగే రోమన్ పవల్ కావాలి, వీళ్ళకి ఆ లోయర్ ఆర్డర్ వీళ్ళకి కూడా ఇబ్బంది ఉన్నది. సో వీళ్ళు కూడా మీరు చూస్తే అక్కడ గ్రే ఏరియాస్ చూస్తే వాళ్ళకి లోయర్ ఆర్డర్లో
వాళ్ళకి కొంత రిక్వైర్మెంట్ ఖచ్చితంగా ఉంది. మిగతా అంతా సెట్ అయింది టీమ్ స్టార్టింగ్లో. లోయర్ మిడిల్ ఆర్డర్ వీళ్ళకి, అలాగే ఆల్రౌండర్స్ కూడా కావాలి, అది వీళ్ళ రిక్వైర్మెంట్. మైకల్ బ్రెస్వెల్ కోసం వెళ్తారు, అజ్మతుల్లా, ఒమర్ జాయ్. సో వీళ్ళందరూ ఆల్రౌండర్స్ చెప్పాను నేను. ఇద్దరు ఈవెన్ రోమాన్ పవల్ కెన్ కాల్ హిమ్ ఎన్ ఆల్రౌండర్. ఇంకా ఇండియన్ బ్యాటర్స్ కూడా కావాలి వీళ్ళకి, ఎందుకంటే వాళ్ళు దే హావ్ రిలీజ్డ్ దేవదత్ పడికల్, సర్ఫరాజ్ ఖాన్ కావాలి, శుభం దూబే, విభ్రాంత్ లాంటి లెఫ్ట్ హ్యాండర్స్ కూడా వీళ్ళకి మిడిల్ ఆర్డర్లో కావాలి. కాబట్టి శుభం దూబే, విభ్రాంత్ శర్మ లాంటి ప్లేయర్స్ కోసం కూడా వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్లోని గ్రేలో పెట్టింది కొన్ని గ్లెన్ ఫిలిప్స్. యాక్చువల్లీ గ్లెన్ ఫిలిప్స్ ఇస్ వెరీ గుడ్ రైట్ నౌ. స్పిన్ బౌలింగ్ వేస్తాడు, అవసరం కీపింగ్ చేస్తాడు, అండ్ వెరీ గుడ్ బ్యాట్స్మెన్. టెస్ట్లో కూడా అతను వికెట్లు తీస్తున్నాడు. అండ్ అబ్దుల్ సమాద్ నెవర్ ఫుల్ఫిల్డ్ హిస్ ప్రామిస్. అందుకే అబ్దుల్ సమాద్ ప్లేస్లో బికాస్ దే గాట్ అమౌంట్, వాళ్ళకి 3+3 6 ప్లేయర్స్ కావాలి, 34 కోట్లు. సో దే కెన్ గో ఫర్ సంబడి లైక్ షారుఖ్ ఖాన్ కోసం గట్టిగా వెళ్ళొచ్చు, అలాగే మిచెల్ స్టార్ కోసం కూడా వెళ్ళొచ్చు. మార్కో యాన్సన్ ఉన్నప్పటికీ, ఫజల్ ఫరూకీ, నటరాజన్ ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ ఉన్నప్పటికీ కూడా స్టార్క్ దొరికితే నథింగ్ లైక్. స్టార్క్ డెఫినెట్లీ ఉప్పల్ స్టేడియంలో ఎక్స్ట్రా బౌన్స్ టాల్ బౌలర్ ఎంజాయ్ చేస్తారు. స్టార్క్ కోసం కానీ కమిన్స్ కోసం కానీ వీళ్ళు ఖచ్చితంగా వెళ్ళే అవకాశం నాకు కనిపిస్తుంది. హసరంగా కోసం వీళ్ళు ఖచ్చితంగా వెళ్తారు, గట్టిగా వెళ్తారు. హసరంగా కోసం ముంబై అండ్ హైదరాబాద్ టీమ్స్ మధ్య బిడ్డింగ్ వార్ నడిచే అవకాశం ఉంది హసరంగా కోసం. మీరు చూడండి, లైక్ షారుఖ్ ఖాన్ కోసం చాలా టీమ్స్ మధ్య బిడ్డింగ్ వార్ ఉంటుంది. అలాగే డారిల్ మిచెల్ కూడా లోయర్ ఆర్డర్లో గ్లెన్ ఫిలిప్స్కి ఒక బ్యాకప్గా ఒక మంచి వాళ్ళకి 3 ఫారిన్ స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి డారిల్ మిచెల్ కోసం కూడా వెళ్తారు. అల్జారీ జోసెఫ్ ఆల్రెడీ డిడ్ వెల్ ఇన్ ఉప్పల్ స్టేడియం, 6 వికెట్లు తీసిన ఉప్పల్లో ముంబైకి ఆడుతూ. అలాగే శివం మావి ఇలాంటి ప్లేయర్స్ కోసం వెళ్ళొచ్చు, ఎందుకంటే ఫారిన్ పేసర్స్తో పాటు ఇండియన్ పేసర్స్ బ్యాకప్ కూడా కావాలి. సో ఇది ఈచ్ టీమ్కి బేసిక్ అట్ ఎ గ్లిమ్స్ ఒక 5-6 ప్లేయర్స్ 6-7 ప్లేయర్స్ మాత్రమే నేను చెప్పాను. సో వాళ్ళ స్పెసిఫిక్ టార్గెట్స్ మీకు ఆక్షన్ జస్ట్ ఒక్కసారి రివిజన్ బేసిస్లో మీకు పనికొస్తుందని చెప్పి వీడియో చేశాను. సో లెట్ us ఎంజాయ్ ది ఆక్షన్. నా టాప్ 10 ఆల్రెడీ ఇచ్చాను. కుదిరితే ఇంకొక చిన్న షార్ట్ వీడియోని చేస్తాను. నా టాప్ 10 నేను ఆర్డర్ ప్రకారం షార్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఆక్షన్ కోసం ఎదురు చూద్దాం. నాకు ఆక్షన్ అంటే భలే ఇష్టం, చాలా ఎంజాయ్ వాచింగ్ ఆక్షన్. ఆక్షన్కి ముందు ఇలా ప్రెడిక్షన్స్ చెప్పడం ఇష్టం. ఆక్షన్ ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేయడం ఇష్టం. అండ్ చాలాసార్లు నా ప్రెడిక్షన్స్ కరెక్ట్ అయింది, చెప్పుకోవడం తప్పే ఉంది. మరి అంత మోడెస్ట్గా ఉండాల్సిన అవసరం లేదు కదా. టాప్ ప్లేయర్ నేను చాలా సంవత్సరాల్లో టాప్ ప్లేయర్ వస్తాను, టాప్ ప్లేయర్ వచ్చాడు, ఈసారి కూడా వస్తాడేమో చూద్దాం.